అందరికీ నమస్కారం. సాక్షి టీవీ వారి ఎన్ఆర్ఐ టాక్ షోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను ప్రీతి ముల్బాగర్, మీ హోస్ట్. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆనాడు. ఈనాడు భాష అనేది మన సంస్కృతి, మన గుర్తింపు అన్న మాట అందరికీ చాటి చెబుతూ, ఆ భాషను కాపాడుతూ, అభివృద్ధి చేస్తూ, అనేక దేశాల్లో తెలుగు భాషను బోధిస్తూ ఒక విశిష్టమైన సంస్థ సిలికాన్ ఆంధ్ర మనబడి మన ముందుకు వచ్చేశారు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు తెలుగు నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ తెలుగు భాషలను తరతరాలకు అందించే ఈ సంస్థ నిజంగా మన తెలుగు తల్లికి నూతన ప్రాణం పోస్తోంది. ఈరోజు మనతో ఉన్నారు మనబడి ప్రాచుర్యం జట్టు డైరెక్టర్ నీలిమ పుత్తూరు గారు, మనబడి అభివృద్ధి జట్టు వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ జోస్యుల గారు. వెల్కమ్ టు అవర్ షో అండి. నమస్కారం ప్రీతి గారు. నమస్కారం అండి. సో మొట్టమొదటిగా నీలిమ గారు, మనబడి ఎప్పుడు మొదలైంది? మనబడితో మీ ప్రయాణం ఎలా మొదలైంది? గురువుగా ఎందుకు చేయాలనుకుంటున్నారు? మా శ్రోతలకి చెప్పగలుగుతారా? తప్పకుండా ప్రీతి గారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నన్ను, ప్రసాద్ గారిని ఈ షోకి పిలిచినందుకు ముందుగా నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మనబడి గురించి చెప్పే ముందు నేను సిలికాన్ ఆంధ్ర సంస్థ గురించి 2 వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను. తదనంతరం నేను మనబడి గురించి నేను మీతో మాట్లాడతాను. రేపటి తరం పిల్లలకి మన భాష, మన సంస్కృతి, మన సాహితీ కార్యక్రమాలని అందించాలన్న ఉద్దేశంతో కేవలం చలనచిత్ర ఆధారిత వినోద కార్యక్రమాలనే కాకుండా మన సాహితీ, సంస్కృతి కార్యక్రమాలని కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఆలోచన విధానాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో సిలికాన్ ఆంధ్ర సంస్థ మొట్టమొదటిగా ఆనంద్ కూచిభొట్ల గారు, వారి శ్రీమతి శాంతి కూచిభొట్ల గారు మొదలుపెట్టడం జరిగింది. 2001వ సంవత్సరం ఆగస్టు 4వ తారీఖున దేవాలయ ప్రాంగణంలో ఎంతో నిబద్ధతతో ఈ సిలికాన్ ఆంధ్ర సంస్థని వారు నిర్వహించారు. 6 సంవత్సరాలు వారు ఈ సాహితీ కార్యక్రమాలను నిర్వహించగా, వారికి తదనంతరం వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ సంస్కృతి, ఈ సంగీతం, ఈ సాహిత్యం నిలబడాలి అంటే పిల్లలకి భాష తెలియాలి. భాష తెలియాలి అంటే వాళ్ళకి ముందు మనం భాష నేర్పించాలి. భాష నేర్పించటం అంటే ఏదో ఒక అక్షరాలు నేర్పించేసి పిల్లల్ని వదిలేయటం కాకుండా, తరగతి విధానంలో లెవెల్ బేస్డ్ లెర్నింగ్ నేర్పిస్తే, వాళ్ళతో భాష ప్రయాణం చేస్తే ఒక 5-6 సంవత్సరాలు వాళ్ళకి ఆ భాష గుర్తు ఉంటుంది అన్న ఉద్దేశంతో 2007వ సంవత్సరంలో మనబడి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 150 పిల్లలతో మనబడి కార్యక్రమాన్ని 2007లో మొదలుపెట్టగా, ఇప్పుడు 1,10,000 పైగా పిల్లలు మనబడిలో తెలుగును నేర్చుకొని, వారు వాళ్ళ తర్వాతి తరానికి కూడా అందించే విధంగా వాళ్ళని వాళ్ళు రూపుదిద్దుకున్నారు. నేను 2015వ సంవత్సరంలో నా పిల్లలకి తెలుగు ఎలా నేర్పించుకోవాలి, నేను ఇప్పుడు ఈ అమెరికా దేశంలో వచ్చి స్థిరపడ్డాను. తెలుగు ఎక్కడ వినిపించట్లేదు, కనిపించట్లేదు. కానీ నా పిల్లలకి నేను తెలుగు నేర్పించుకోవాలి అన్న ఉద్దేశంతో నేను వెతుక్కుంటున్నాను. నేను ఆన్‌లైన్‌లో వెతుక్కుంటున్నాను. ఎక్కడైనా మంచి పుస్తకాలు దొరుకుతాయేమో. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లాడికి తెలుగు ఒక పరాయి భాష కాకుండా అది తన భాష కావాలి అన్నది నా ఉద్దేశంతో నేను వెతుక్కుంటా వచ్చాను. అప్పుడు శాండియాగోలో ఒక దివాళీ ఈవెంట్‌లో మనబడి వాళ్ళు స్టాల్ పెట్టున్నారనమాట. ఆ స్టాల్‌లో పెట్టి ఆ బుక్స్‌ని చూసాక ఆ బుక్స్‌కి నేను అట్రాక్ట్ అయ్యాను. ఈ బుక్స్ ఏంటి, ఇక్కడ పెరిగిన పిల్లలకి, ఇక్కడ పుట్టిన పిల్లలకి బుక్స్ ఇంత బాగా కూడా రాసి దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పి నేను 2015వ సంవత్సరంలో మా అబ్బాయిని బాలబడి 1 లెవెల్‌లో జాయిన్ చేయడం జరిగింది. తనతో పాటు నేను పేరెంట్ వాలంటీర్‌గా నమోదు చేసుకొని నేను సహాయం చేయటం మొదలుపెట్టాను. తర్వాతి సంవత్సరం 2016లో ఇలా గురువుగా అవకాశం ఉంది. ఒక వేకెన్సీ ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా అంటే, మారు ఆలోచన లేకుండా నాకు తెలుగు భాష నా పిల్లాడికి చెప్పటమే కాకుండా 10 మందికి చెప్తే నాకు ఇంకా ఆనందంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను వెంటనే గురువుగా జాయిన్ అవ్వటం జరిగింది. అప్పటి నుంచి నా ప్రయాణం మనబడితో కొనసాగుతూనే ఉంది. చాలా చక్కగా చెప్పారు నీలిమ గారు. అసలు ఇలాంటి మన తెలుగు భాషను ప్రోత్సహించేందుకు మీలాంటి వారు ముందుకు రావడం ఎంతో గర్వకారణం. ప్రసాద్ గారు, ఈ ప్రశ్న మీకు. మనబడి లక్ష్యం గురించి మాకు చెప్పగలుగుతారా? ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? మనబడి ప్రత్యేకతలు ఏంటి? తప్పకుండా ప్రీతి గారు. ముందుగా మరొకసారి మీకు, సాక్షి టీవీ బృందానికి కూడా ధన్యవాదాలు ఈ సమయం ఇచ్చినందుకు. ఇందాక నీలిమ గారు చెప్పినట్టు ఆ మాటల్లోనే వెళ్తే, మనబడి లక్ష్యం వల్ల ఏమిటి అని చెప్పంటే, మన తర్వాత తరానికి మన తెలుగు భాషని సంపూర్ణంగా నేర్పించడం.
అది మనబడిలో మేమందరం ఏ కార్యక్రమం చేసినా సరే, ఈ ఒక్క థీమ్ చుట్టూనే ఉంటుందండి మొత్తం అంతా కూడా. మన పిల్లలకి మన భాష, మన సంస్కృతి సంపూర్ణంగా నేర్పించడం అనేది. ఎందుకు నేర్పించాలి అని చెప్పంటే, దానివల్ల మనందరం కూడా తెలుగువారం, మన మాతృభాష తెలుగు, మన పిల్లలుకి మన భాష యొక్క గొప్పతనం, మన భాష యొక్క ఆహ్, ఈ విస్తృతి ఇవన్నీ కూడా తెలిస్తే కనుక, వాళ్ళు అది నేర్చుకొని వాళ్ళు ఆ జ్ఞానంతో మన మాతృభాషకి వాళ్ళు ఏదైనా ముందుకు తరాల్లో వాళ్ళు ఇంకా ఏదైనా సహాయం చేయగలిగితే చేస్తారు. మన భాష యొక్క గొప్పదనాన్ని మర్చిపోనీయకుండా తరతరాల పాటు తీసుకెళ్ళే బాధ్యత. అంటే మనం ఇక్కడ ఏదైతే మనం పెద్దల నుంచి మనం స్వీకరించామో, ఇదే భాషని వాళ్ళు కూడా తీసుకెళ్ళి అదే గర్వంగా, అదే గర్వంతో, అదే బాధ్యతతో వాళ్ళు ముందు తరాలకు తీసుకెళ్ళడం అనేది ఒక ముఖ్య లక్షణం అండి. ఇది ఎందుకోసం అని చెప్పంటే, మన భాష బాగుంటే మన భాష అనేది మన ఉనికి. మన ఉనికిని కూడా వాళ్ళు చాలా సగర్వంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారనమాట. అందుకని చెప్పని మేము ఇక్కడ చేసేదేంటంటే, మన భాష, మన సాహిత్యాన్ని ఒక బాధ్యత కింద తీసుకున్నాం. పిల్లల్ని పెంచేటప్పుడు వారికి కూడా బాధ్యత ఏంటో తెలియజేస్తాం. అలా వాళ్ళకి తెలియజేసే బాధ్యతల్లో మన భాష కూడా ఒకటి. ఆ రకంగా మేమందరం కూడా ఇక్కడ కలిసి చేస్తున్నదేంటి ఒక భాషా సేవ. అది మన తర్వాత తరం కూడా వాళ్ళు గర్వపడేలాగా వాళ్ళు చేస్తారు. ముందు ముందు తరాలకు తీసుకెళ్తారు. ఇది మనబడి యొక్క లక్ష్యం అండి. దాని తర్వాత మనబడి ప్రత్యేకతలు ఏమిటి అని చెప్పంటే, మీ అందరికి కూడా ఒక చక్కటి విజువల్ ఒకటి చూపిస్తానిక్కడ. ఒక మనబడి సంస్థ మనం 12 పైగా దేశాల్లో ఉందండి. మనబడి కార్యక్రమాలు 12 పైగా దేశాల్లో ఉన్న పిల్లలు మనబడి పాఠ్య పుస్తకాలతో తెలుగు నేర్చుకుంటున్నారు. ఓకే. అలాగే 18 ఏళ్ల పైగా మనం మనబడి సంస్థ ఈ ఎన్నో వందల మందికి, వేల మంది విద్యార్థులకు, వేల మంది కుటుంబాలకి కూడా మన భాషా సేవ అందజేస్తోంది. మనకి అమెరికాలోనే 35 భాగా రాష్ట్రాల్లో మనం మనబడి చాలా చక్కగా విస్తరించి ఉంది. అలాగే ఒక్క యునైటెడ్ స్టేట్స్ లోనే 300 పైగా ఇన్ పర్సన్ స్కూల్స్ ఉన్నాయండి. 300 పైగా బడులున్నాయి మనబడివి. ఈ మొత్తం మనబడి సైన్యం అంతా కలిపి 3000 మంది పైగా ఉన్న మనబడి భాషా సైన్యం అని చెప్పి అంటాం. అందరూ కూడా స్వచ్ఛంద సేవకులు. వాలంటీర్స్ అన్నమాట అందరూ కూడా. వీళ్ళందరూ కూడా నడుం బిగించి మన భాషని, మన సంస్కృతిని కాపాడాలి. ముందు ముందు తరాలకి కూడా గర్వంగా అందించాలని చెప్పని వీళ్ళంతా కూడా స్వచ్ఛంద సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక జట్టుగా కలిసి. ఈ ఒక్క సంవత్సరమే 16,000 మంది పిల్లలు మనబడిలో తెలుగు నేర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా 1,10,000 మంది పిల్లలు ఉత్తీర్ణులయ్యారు, పట్టుభద్రులయ్యారన్నమాట. ఈ రకంగా చూసుకుంటే మనకి తెలుస్తుంది మనబడి అనేది ఏదో ఒక సంస్థ ఏదో ఒక ఒక ఊరిలో ఉన్నది కాదు. పలు దేశాల్లో, పలు రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాలుగా కూడా విస్తరించి ఉంది. మనకేంటంటే ప్రత్యేకత అన్నారు కదా! మనకి అద్భుతమైన పాఠ్య ప్రణాళిక ఉంది. ఎటువంటి పిల్లలకి తెలుగు నేర్పించే సంస్థలు లేనటువంటి పాఠ్య ప్రణాళిక మనబడిలో ఉంది. రెండో విషయం ఏంటంటే, మనబడిని అమెరికాలో ఉన్న విద్యా సంస్థలు అంటే మనకి ఏసీఎస్, వాస్క్ అక్రిడిటేషన్ అని చెప్పండి. అలాంటి అక్రిడిటేషన్ పొందడానికి ఎన్నో నియమ నిబంధనలకి మనం అంతా కూడా కంప్లై అయ్యి ఉంటే గాని అప్పుడు అలాంటిది రాదు. అలాంటిది ఏసీఎస్, వాస్క్ అక్రిడిటేషన్ ఉందండి. అలాగే మన అమెరికాలో ఉన్న విద్యా సంస్థలే కాకుండా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారి అక్రిడిటేషన్ కూడా ఉందన్నమాట. మనబడి విద్యార్థులకు ప్రతి సంవత్సరం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు ఇక్కడికొచ్చి మనబడి పిల్లలకి పరీక్షలు నిర్వహించి, ఇక్కడ మనబడి పిల్లలకి వాళ్ళు పట్టుబద్దులైన వాళ్ళకి సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటేంటే మనం చేస్తున్న ఈ విస్తృతమైన సేవలు చూసి ఇక్కడున్న అమెరికాలో ఉన్న సంస్థలు అమెరికాలో ఉన్న ఈ విద్యా సంస్థలు, కాలేజెస్ వీళ్ళు కూడా ఏంటంటే మనబడి పిల్లలకి వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్ అనేది ఇస్తున్నారు. మనబడిలో నేర్చుకున్నారా? తెలుగు నేర్చుకున్నారా? అయితే సరే. మీరు ఇక్కడ అత్యంత అవసరమైన వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్ అని ఏదైతే పిల్లలకి హై స్కూల్‌లో అవసరమో, అది మన తెలుగు భాషను ఒక వరల్డ్ లాంగ్వేజ్ కింద గుర్తించి, మన పిల్లలకి వాళ్ళు వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంకా వీటిలతో పాటు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ముందు ముందు చెప్తాము. అవన్నీ కూడా మనబడి ప్రత్యేకతలండి. చాలా చక్కని విషయాలు తెలియజేశారు ప్రసాద్ గారు. నీలిమ గారు, మీకు ఈ ప్రశ్న. ప్రాచుర్యం జట్టు ఎలా మొదలైంది? ఏ కార్యక్రమాలుతో మీరు మా ముందుకు
తీసుకొస్తున్నారు చెప్పగలుగుతారా? మనబడి ముందుకు సాగాలంటే తప్పనిసరిగా ప్రాచుర్యం అన్నది ఎంతో ముఖ్యమైన ఘట్టాన్ని, స్థానాన్ని తీసుకొని రావాలి. ప్రాచుర్యం జట్టు మనబడి సంస్థకి. ప్రాచుర్యం జట్టు అన్నది ఎప్పటినుంచో ఉన్నది. డాన్జీ తోటపల్లి గారు ప్రాచుర్యం జట్టుని అద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా. నేను గత సంవత్సరం ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్‌తో ప్రాచుర్యం జట్టుని రిఫ్రెష్ చేయటం జరిగింది. నేను కొత్తగా ఏమీ చేయటం లేదు. బట్ డాన్జీ గారు చేస్తున్న దాన్ని నేను ఇంకొంచెం దాన్ని ఆహ్, పున్ ఆహ్, ఆహ్, రిఫ్రెష్ చేసి ఇంకా సోషల్ మీడియాలో ఎలాగా మనబడి గురించి ఇంకా ఎక్కువ మంది ప్రజలకి ఎలా తెలియజేయాలి అన్నది మా థీమ్ అన్నమాట. ఇప్పుడు ప్రాచుర్యం జట్టులో మేము మల్టిపుల్ వర్క్ స్ట్రీమ్స్‌ని డిఫైన్ చేసుకున్నాము. ఒక వర్క్ స్ట్రీమ్ ఏంటంటే, ఇప్పుడు డెవలప్‌మెంట్ టీమ్ ఉంటుంది. లేకపోతే పురోగతి టీమ్ ఉంటుంది. ఇండివిడ్యువల్ కేంద్రాలు ఉంటాయి కదా! మనకి 300కి పైగా ఇండివిడ్యువల్ ఇన్ పర్సన్ బడులున్నాయని చెప్పి ప్రసాద్ గారు చెప్తున్నారు. ఈ ప్రతి లొకేషన్‌కి మేము వాళ్ళు ప్రాచుర్యం చేసుకునే విధానంగా మేము పబ్లిసిటీ మెటీరియల్స్‌ని రెడీ చేసి ఇండివిడ్యువల్ లొకేషన్స్‌కి పంపించడం అన్నది ఒక వర్క్ స్ట్రీమ్‌గా ఉంటుంది. సో, వాళ్ళకది ఫ్లయర్స్ అవ్వండి, పోస్ట్ కార్డ్స్ అవ్వండి, స్టాండీస్ అవ్వండి, వాళ్ళకి ఏది కావాలంటే అది మేము వాళ్ళకి అందించడం అన్నది ఒక వర్క్ స్ట్రీమ్ ఉంటుంది. సెకండ్ వర్క్ స్ట్రీమ్ నేను కొత్తగా ఆలోచించుకున్నదేంటంటే, ఇప్పుడు నేను ఒక పేరెంట్ వాలంటీర్‌గా, లేకపోతే ఒక పేరెంట్‌గా, లేకపోతే ఒక మనబడి రిప్రజెంటేటివ్‌గా, మనబడిలో తెలుగు నేర్పిస్తారు. మీ పిల్లల్ని ఇందులో చేర్పించండి. మనబడిలో చేర్చుకుంటే మీకు తెలుగు భాష బాగా వస్తుంది అని నేను చెప్పటం కాకుండా, మనబడిలో చేరి ఉత్తీర్ణులైన పిల్లలతోనే ప్రస్తుతం చదువుకుంటున్న పిల్లలతోనే మనబడిలో తెలుగు ఇంత బాగా నేర్పిస్తారే అని వాళ్ళు తెలుగులో మాట్లాడుతూ, వాళ్ళ వాళ్ళ ప్రావీణ్యాన్ని లైవ్‌లో, షోలో, ఆ వీడియో టెస్టిమోనియల్స్‌లో వాళ్ళకి చూపిస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కదా! మన మనబడి అలుమ్నై నుంచి, కరెంట్ మనబడి స్టూడెంట్స్ దగ్గర నుంచి, బాలగురువులుగా పనిచేస్తున్న పిల్లల దగ్గర నుంచి వీళ్ళందరూ ముందుకొచ్చి మనబడిలో తెలుగు ఎలా నేర్పిస్తారు? మనబడిలో తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? మనబడిలో తెలుగు నేర్చుకోవటం వల్ల వాళ్ళకి కలిగిన ఉపయోగాలేంటి అన్నది వాళ్ళ మాటల్లోనే చెప్తున్నారు. ఇలా చెప్పటం వల్ల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి, తల్లిదండ్రులకి మనబడిలో చదువుకుంటున్న పిల్లలు ఇంత బాగా తెలుగు మాట్లాడగలుగుతున్నారా? అన్నది లైవ్‌లో కనిపించటం వల్ల దాని ఇంపాక్ట్ ఎక్కువుంటుందన్న ఉద్దేశంతో మేము ఆ వీడియోస్‌ని, ఆ టెస్టిమోనియల్స్‌ని వాటిని ఎక్కువగా ప్రచారం చేయటం మొదలుపెట్టాం. ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని అదొకటి. ఇంకోటేంటంటే, ఇప్పుడు నా నా ప్రాచుర్యం జట్టులో మేము 25% మాత్రమే అడల్ట్స్ ఉన్నాము. మిగిలిన 75% మాకు యాక్చువల్లీ పిల్లలే చేస్తున్నారు. కరెంట్ పిల్లలు, కరెంట్ బాలగురువులు, లేకపోతే మన అలుమ్నై. వీళ్ళందరూ కలిసి ప్రాచుర్యం జట్టుని నడిపిస్తున్నారు. నేను పండగలకి స్టాటిక్ ఫ్లయర్స్ పెట్టినా, పండగలకి వీడియో ఫ్లయర్స్ పెట్టినా, వీడియో టెస్టిమోనియల్స్ చేస్తున్నా, మేము చేస్తున్న ఇంటర్వ్యూస్‌ని ఎడిట్ చేస్తున్నా. ఇదంతా కూడా మనబడి పిల్లలు వాళ్ళు స్వయంగా చేస్తున్నారు. వాళ్ళు ప్రాచుర్యం చేసుకుంటున్నారు. మన తెలుగు, మనబడి మేము నేర్చుకుంటున్నాం. మీకు మేము అందిస్తున్నాం. సో, ఇది పిల్లలు రన్ చేస్తున్న ప్రోగ్రాము. 75% ఆఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్వాల్వ్‌మెంట్. 25% అడల్ట్స్ మేము వాళ్ళని గైడ్ చేస్తున్నాం. ఇలా చేస్తే బావుంటుందమ్మా. ఈ అవుట్‌పుట్ ఇంకిలా ఉంటే దీని ఇంపాక్ట్ ఇలా ఉంటుందన్న ఎక్స్‌టర్నల్ గైడెన్సే గానీ, ఇంకొక విషయం ఏంటంటే, ఇది కంప్లీట్‌గా 3000కు పైగా స్వచ్ఛంద సేవకులు నిర్వహిస్తున్న సంస్థ. ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాలంటీర్స్ వాళ్ళకే ముందుకొచ్చి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాలంటీర్స్ ద్వారా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు ముందుకొస్తున్నారు? వాళ్ళు చేయటం వల్ల ఇక్కడ పని కాదు ఇది. స్వచ్ఛందంగా సేవ చేయటం వల్ల వాళ్ళకొస్తున్న ఆ సాటిస్ఫాక్షన్ ఏంటి? వాళ్ళ ప్రైడ్ వాట్ ఈస్ దట్ ప్రైడ్ దట్ దే ఆర్ ట్రైయింగ్ టు షో. ఇవన్నీ నేను క్యాప్చర్ చేస్తూ ప్రయోజనం వీడియో సీరీస్ అని కూడా మొదలుపెట్టాను. సో, ముందు మేము స్ట్రాటజీ టీమ్‌తో, మా ప్రోగ్రామ్ టీమ్స్‌తో, మా కోఆర్డినేటర్స్ టీమ్స్‌తో వీళ్ళందరితో ఇంటర్వ్యూస్ చేసి, వాళ్ళు ఏమి లాభాన్ని పొందుతున్నారు అన్న దాన్ని కూడా క్యాప్చర్ చేసి, మరి ఇంకొంతమంది స్వచ్ఛంద సేవకులు మనబడిలో జాయిన్ అయ్యేలాగా అదొక వర్క్ స్ట్రీమ్‌గా ప్లాన్ చేసుకున్నామనమాట. సో, ఇట్స్ నాట్ జస్ట్ వన్ వర్క్ స్ట్రీమ్. మాకు అట్‌లీస్ట్ 7, 8 వర్క్ స్ట్రీమ్స్ ప్యారలెల్‌గా నడుస్తా ఉంటాయి. ఎవ్రీ వీకెండ్ ఆర్ ఎవ్రీ వీక్లీ మేము మీటింగ్ పెట్టుకుంటాం. ఈ వారం ఏం ప్రోగ్రామ్స్ రన్ చేయాలి? ఏ ఇంటర్వ్యూస్ చేయాలి? ఏ పిల్లల్ని ట్యాప్ చేసుకోవాలి? ఏ పిల్లలు మాకు హెల్ప్ చేస్తే మనం ఈ వీడియో ముందుకు తీసుకెళ్తుంది. ఇలాంటి ప్లానింగ్ అంతా మాకు ఎవ్రీ వీక్లీ ఉంటుందండి. సో, దట్స్ హౌ వి ఆర్ రన్నింగ్ ప్రాచుర్యం.
చాలా చక్కని విషయాలు తెలియజేశారు నీలిమ గారు మాకు. అండ్ ఇంత ప్రాచుర్యం చేయడం వల్ల మీరు ఎందరో తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటారు కదా ప్రసాద్ గారు. సో తల్లిదండ్రులు వారి పిల్లలకు తెలుగు నేర్పించే విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు ఎటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు? వారి పిల్లలకు మనబడి సరైన సమాధానం అవుతుందా? వాటి గురించి వివరించగలుగుతారా? తల్లిదండ్రులు ఇలా నీలిమ గారు చెప్పిన ఈ పలు ప్రాచుర్య కార్యక్రమాల వలన వాళ్ళు చక్కగా ఎక్కడో మనబడి గురించి తెలుసుకుని ఇంక వివరాలు తెలుసుకోవడం కోసం అని చెప్పని మాలో ఒకరిని సంప్రదిస్తూ ఉంటారు. సో ఆ రకంగా నేను కొన్ని వందల మంది తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. ప్రతిరోజు ఎవరో ఒకరితో మాట్లాడుతుంటాను. చాలా చక్కటి ప్రశ్నలు అడుగుతుంటారు. కాకపోతే వాళ్ళు అడిగే ముఖ్యమైన ప్రశ్న మనం ఆలోచిస్తే ఏంటంటే, మా పిల్లలకి మన బడిలో తెలుగు మాట్లాడడం, చదవడం, రాయడం నేర్పిస్తారా? చాలా, చాలా సింపుల్ ప్రశ్నలుంటాయి వాళ్ళకి. ఓకే. మనం పెద్ద పెద్ద విషయాలు నేను చెప్పక్కర్ల. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా అన్నమాట. ఎంతో చక్కగా ఏంటి మన పిల్లలకి ఎలా నేర్పిస్తాం? మన బడిలో పిల్లలు ఆడుతూ, పాడుతూ తెలుగు చక్కగా ఎలా నేర్చుకుంటారు? వాళ్ళకి తెలియకుండానే ఎలా నేర్చుకుంటారు? ఇదివరకు పిల్లలు మన బడిలోకి రాకముందు నీ పేరేంటి? అంటే అనన్య. నీ పేరేంటి? అంటే రామ్ అని చెప్పనికి మాత్రమే చెప్పే పిల్లలు ఇప్పుడు నా పేరు అనన్య. మా అన్నయ్య పేరు రామ్ అని చెప్పని పూర్తి వాక్యాలతో సహా వాళ్ళు తెలుగు మాట్లాడుతూ ఉంటే, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనపడే ఆనందం ఒక విషయం అయితే, వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మల కళ్ళల్లో కనపడే ఆనందం దానికైతే అసల వెలకట్టలేమనమాట. ఈ పిల్లలు ఇది కూడా ఏంటంటే, ఒక్కసారిగా మన పిల్లలు వాళ్ళంటారు, ప్రసాద్ గారు మా పిల్లలు మన భారతదేశం వెళ్ళినప్పుడు తెలుగులో మాట్లాడగలుగుతారా? ఓకే. ఒక చిన్నది. అంటే వీళ్ళేంటి ఇంతకు ముందేంటంటే ఎక్కడో వీళ్ళెళ్లి ఏదో ఫారినర్ కింద చూస్తున్నప్పుడు వీళ్ళు ఒక్కసారి వెళ్తున్నప్పుడు అక్కడున్న క్యాలెండర్‌లో ఉన్న తెలుగు విషయాలు చదవటం, ఇంట్లో ఉన్న టీవీ స్క్రోలింగ్‌లో వచ్చిన తెలుగు చదువుతూ ఉంటే అక్కడున్న వాళ్ళంతా మురిసిపోతూ ఉంటారు. ఆహా! మా మనవరాలు అమెరికా నుంచొచ్చింది. ఇక్కడ తెలుగు టీవీలో ఇగో మీ 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 టీవీలో వచ్చే స్క్రోలింగ్‌లో, హెడ్డింగ్‌లు, న్యూస్‌లు అన్నీ వస్తుంటాయి కదా! అది మన పిల్లలు చదువుతూ ఉంటారన్నమాట. అది చూసి వాళ్ళు చాలా మురిసిపోతారు. వెంటనే అదొక పెద్ద ప్రైడ్ ఫ్యాక్టర్. అదిగో మా మనవరాలొచ్చింది. అదిగో తెలుగు చదువుకుంది. అదిగో నాన్న ఓ పద్యం చెప్పు అంటే వీళ్ళు చక్కగా పారిజాత పాండంలో పద్యం చెప్పేసారనుకోండి. అసలు చూడండి ఇంకసలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆనందాలకి అసలు హద్దులే ఉండవు. ఇలాంటి వాళ్ళు మాట్లాడగలరా? అయ్యా కాస్త స్టేజ్ మీదకెళ్ళినప్పుడు మా వాళ్ళు తెలుగులో మాట్లాడగలరా? మా ఇంటికొచ్చిన వాళ్ళతో ఇలాంటివి అడుగుతుండే. దాని తర్వాత కొంతమంది తల్లిదండ్రులు అడగడం వలన ఇక్కడ మేము పిల్లలకి తెలుగు నేర్పించడం వల్ల మాకొచ్చే లాభాలేంటంటే, మాకు మామూలుగా భాష వలన లాభం ఉంది. అలా కాకుండా ఇంకా స్కూల్‌లో ఏమైనా లాభాలుంటాయా? అని చెప్పి అన్నప్పుడు ఇందాక నేను మీకు చెప్పాను కదా! వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్ అని చెప్పి కొంతమందికి అలాంటి లాభాలున్నాయి. చక్కగా మాకు బాలబడి అని ఒక స్థాయి ఉందండి. ఓకే. బాలబడి అంటే 4 సంవత్సరాల పిల్లలు మనబడికొచ్చి వాళ్ళకింకా గట్టిగా వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో కూడా ఆళ్ళకే తెలీదు. అసలు భాష అంటే ఏంటో తెలీదు వాళ్ళకి. అలాంటి పిల్లలు చక్కగా ఇదిగో మీకు చూపిస్తానిక్కడ. ఇది చూడండి. ఇది బాలబడి పుస్తకాలన్నమాట. ఓకే. చూసారు కదా! చక్కగా ఈ హుహు. యానిమల్ బేస్డ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా చూసుకొని అక్కడ మీరు చూడండి. ఇక్కడ సింహం ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు అన్నమాట. అంటే వాళ్ళు హుహు. చక్కగా అంటే పిల్లలకి ఏదైతే బాగా ఇష్టమో ఆకట్టుకుంటూ ఉంటుందో ఆ థీమ్‌తో చక్కటి పుస్తకాలు తయారు చేసి, ఆ వయసులోనే పిల్లల మెదడులో ఒక తెలుగు అంటే ఒక చిన్న ప్రేమ, ఇష్టం, గౌరవం కూడా కలిగించే రకంగా చెబుతూ ఉంటారండి ఇక్కడ మనబడిలో పాఠాలు. ఆహ్, ఆ తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకి మేమిచ్చిన సమాధానం చూసిన తర్వాత వాళ్ళు ఎంతో గర్వంగా వాళ్ళనేదేంటంటే, మా పిల్లలకి మాకున్న మనబడి మాత్రమే కరెక్ట్ ఆ సంస్థ అని చెప్పని వచ్చి ఎందరో వేల మంది కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని మనబడిలో చేర్పించి, తెలుగు నేర్పించి ఎంతో ఆనందంగా ఉంటున్నారు. మనకి తెలుగు ఎందుకు నేర్చుకోవాలి అనే విషయం గురించి మాకు ప్రసాద్ గారు మీరు చెప్పారు. సో నీలిమ గారు ఇప్పుడు పిల్లలకి తరగతుల బయట ఏవైనా వేరే కార్యక్రమాలున్నాయా? తప్పకుండా ప్రీతి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. మనబడిలో కేవలం తరగతిలో పాఠాలు నేర్పించేసేసి తెలుగు నేర్పించేసాం అన్న భావన రాకుండా, పిల్లల్లో సృజనాత్మకతని పెంపొందించటానికి మనబడి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో అన్నిటికన్నా ముఖ్యమైనదేంటంటే పిల్లల పండుగ. మనకి ఇండియాలో భారతదేశంలో మనం స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని ఎలాగ ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కల్చరల్ ఫెస్టివల్ ఉంటుందో అదే థీమ్‌తో ఇక్కడ మేము పిల్లల పండగ అన్నది నిర్వహిస్తాం అనమాట.
పిల్లలు వాళ్ళ పాఠ్య పుస్తకాలలో ఏమి నేర్చుకున్నారు? కథలు, పిట్ట కథలు, పద్యాలు, సంభాషణలు వీటితో కార్యక్రమాలను రూపొందించుకొని వాళ్ళు ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రదర్శన ఇస్తూ ఉంటారు. ఇది ప్రతి లొకేషన్ అండ్ ప్రతి స్టేట్ మ్యాండేటరీ ప్రోగ్రామ్ అన్నమాట. సో, పిల్లల్ని కంపల్సరీగా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ ఇన్వాల్వ్ అవ్వటం మూలన మీకొచ్చే ప్రయోజనాలు ఏంటి అన్నది వాళ్ళకి నేర్పిస్తూ మేము ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. తర్వాత ఇంకొక కార్యక్రమం ఏంటంటే బాలానందం. ఇదొక రేడియో షో. తెలుగు వన్ ఎన్ఆర్ఐ రేడియోస్‌లో ఎవ్రీ వీకెండ్ 52 వీక్స్ ఆఫ్ ద ఇయర్ మేము ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటాము. పిల్లలతో పాటు వాలంటీర్స్ వాళ్ళ అత్తయ్య, మామయ్య రోల్ ప్లే చేస్తారు. పిల్లలు ఏంటంటే యూఎస్‌లో న్యూస్ ఏం జరుగుతుంది? వాళ్ళు కొత్తగా కథ ఏం నేర్చుకున్నారు? ఇలాంటి వాటితో ఒక 10, 11 మంది పిల్లలు, ఒక అత్తయ్య లేతే మామయ్య ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తారనమాట. ఇది ఇది కేవలం ఒక రేడియో ప్రోగ్రామ్. ఇది కాకుండా బాలరంజని అని మొబైల్ యాప్ ఉంటుంది. ఇదేంటంటే పిల్లలు అందరూ ఆ యాప్ యూజ్ చేసుకొని ఏ వారం జరుగుతున్న ఆ లెసన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలు బాలబడి ప్రవేశం పిల్లలైతే అక్షరాలు కూడా వాళ్ళకొస్తాయి. వాళ్ళ అక్షరాలు కూడా ఆ యాప్‌లో దిద్దుకుంటా ఉండొచ్చనమాట. సో, వాళ్ళు పుస్తకం ముందరే ఉండాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్‌లో ఎప్పుడైనా వాళ్ళు ఆడుకుంటుంటే ఈ యాప్‌లో వాళ్ళ అక్షరాలని నేర్చుకుంటూ, దిద్దుకుంటూ ఉండొచ్చు. ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే తెలుగు మాట్లాట ఏంటంటే పదరంగం, తిరకాటం, ఒనీమా అంటే ఒక్క నిమిషం మాట్లాడటం. ఇలాంటి కార్యక్రమాలతో రూపొందించిన ఒక రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం తెలుగు మాట్లాట కార్యక్రమం ద్వారా. ఇంకొక కార్యక్రమం తెలుగుకు పరుగు. ఇదేంటంటే మన తెలుగు జెండాల్ని అన్ని రాష్ట్రాలలో ఎగరవేస్తూ తెలుగు కోసం 5K, 10K అండ్ హాఫ్ మ్యారథాన్ రన్స్ మన తెలుగు భాష కోసం మన వాలంటీర్స్ చేస్తున్న ప్రోగ్రామ్ తెలుగుకు పరుగు. ఇంకోటేంటంటే పద్య నాటకం. రాగం గానీ, రంగస్థలం గానీ, అలంకరణం గానీ వీటినన్నిటిని పూర్తి అలంకరణతో విద్యార్థులు విశ్వవేదిక మీద ప్రదర్శిస్తూ ఉంటారు. అది పద్య నాటకం. ఇది కాకుండా మన తరం అనే ఒక కార్యక్రమం కూడా మేము కొత్తగా మొదలుపెట్టాం. రేపటి తరానికి తెలుగు భాష సారథులుగా మేము ఎలా తీర్చిదిద్దుతాం? వాళ్ళ ద్వారా డిబేట్ కార్యక్రమాలు ఎలా చేస్తారు? తెలుగులో మాట్లాడటం మన అలుమ్నై స్టూడెంట్స్ తెలుగులో మాట్లాడుతుంటే ఇంత బావుంటుంది. వీళ్ళు కేవలం తెలుగు పద్యాలు, తెలుగు సాహితీ కార్యక్రమాలుయే కాకుండా కరెంట్ అఫైర్స్‌లో కూడా డిబేట్స్‌ని తెలుగులో మాట్లాడించటం. దీని ద్వారా ఇంకొంతమంది పిల్లల్ని తెలుగుకి అట్రాక్ట్ చేయటం అన్నది మన తరం ప్రోగ్రామ్ ఉద్దేశం అన్నమాట. సో, ఇలాగ మాకు మల్టిపుల్ ప్రోగ్రామ్స్ త్రూ ఔట్ ద ఇయర్ రన్ అవుతూనే ఉంటుంది. క్లాస్ రూమ్ ఈజ్ ఓన్లీ లైక్ 50% ఆఫ్ ద వర్క్ అనుకుంటే, ఇంకా ఇన్ని మల్టిపుల్ ఆప్షన్స్ పిల్లలకి ఇస్తున్నాం. సో దట్ దే క్యాన్ అంటే మీరు ఎంత తీసుకుంటే మీకు అంత అభివృద్ధి చెందుతారనమాట. మేము ఒక క్లాస్ రూమ్‌లో చదివి వెళ్ళిపోయేదానికన్నా ఈ పిల్లల పండుగ, ఈ బాలానందం, బాలరంజని, తెలుగుకు పరుగు వీటన్నిటిలో పిల్లలు పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతా ఉంటారనే ఉద్దేశంతో ఇలా పలు కార్యక్రమాలతో మనబడి ప్రోగ్రామ్ అనేది ముందుకెళ్తా ఉంటుంది. తెలుగు నేర్చుకున్న పిల్లలకి మనబడి పాఠ్య ప్రణాళిక ప్రపంచ భాష గుర్తింపు ఉంది, వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్ లభిస్తాయని ప్రసాద్ గారు మనకి ఇందాక చెప్పారు కదా. మరి ఇది వరకు తెలుగు రాని పిల్లల కోసం ప్రమోషనల్ వీడియోస్ ఇప్పుడు ఎలా వస్తున్నాయో చెప్పగలుగుతారా? ప్రమోషనల్ వీడియోస్ మేము కొత్తగా ఏం చేసామంటే మాకు సంవత్సరానికి 3, 4 సదస్సులు జరుగుతా ఉంటాయండి. కోఆర్డినేటర్ సదస్సు బే ఏరియాలో జరుగుతూ ఉంటుంది. రీజనల్ సదస్సు, లొకేషన్ బేస్డ్ సదస్సు మాకు వివిధ ప్రాంతాల్లో జరుగుతా ఉంటుంది. ఈ సదస్సు జరిగినప్పుడు నేను సదస్సుకొచ్చే వాలంటీర్స్‌తో మాట్లాడి వాళ్ళలో ఉత్సాహంగా ఉన్న పిల్లలు, ఉత్సాహంగా ఉన్న పేరెంట్స్‌తో పరిచయాలు చేసుకొని వాళ్ళకు చాలామంది పిల్లలకి ఏంటంటే టాలెంట్ ఉంటుంది. కొంతమంది పిల్లలు చాలా చక్కగా మాట్లాడతారు. కొంతమందికి అందంగా నాట్యం చేయగలుగుతారు. కొంతమంది చాలా ఆసువుగా పద్యాలు చెప్పగలుగుతారు. కానీ వాళ్ళకొక స్టేజ్ ఇవ్వాలి. పిల్లలకి ఆ స్టేజ్ ఇవ్వాలి. కొంతమంది ఏంటంటే ఆ స్టేజ్ లేదని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు అన్న విషయం నాకొక ఆకలింపు వస్తుందనమాట. సో, అలాంటి పేరెంట్స్‌ని, అలాంటి స్టూడెంట్స్‌ని మేము ట్యాప్ చేసుకొని, అమ్మ మీకు మేము ఈ అవకాశం ఇస్తున్నాం. మేము వీడియో టెస్టిమోనియల్స్ చేయాలనుకుంటున్నాము. మీరు పద్యాలు పాడతారా? సంగీత కార్యక్రమాలు చేయగలుగుతారా? లేకపోతే మీరు ఏదైనా కార్యక్రమం గురించి మాట్లాడాలనుకుంటున్నారా? మేము మీకొక స్టేజ్ ఇస్తున్నాం.
క్యాన్ యూ కమ్ ఫార్వర్డ్ అండ్ వర్క్ విత్ అస్? అలా మేము డైరెక్ట్‌గా వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో అనుబంధం పెంచుకొని, మేము ఆ వీడియో కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నామండి. ప్రసాద్ గారు, మనబడి తరగతులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పగలరు? అండ్ ఒక కుటుంబం పిల్లలకు మనబడిలో తెలుగు నేర్పించాలి అంటే మైళ్ళ కొద్ది ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మైళ్ళ కొద్ది ప్రయాణాలు చేయడం అనేది ఒక గతం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం మనం మనబడి అభివృద్ధి జట్టు పరంగా ఓకే. మేము మా మనబడి డీన్ అండ్ మనబడి అధ్యక్షులు రాజు చెమ్మర్తి గారు, నేను, నా జట్టు మాట్లాడుకున్న దాని ప్రకారం మేము ఒక అద్భుతమైన నిర్ణయం ఒకటి తీసుకున్నాం. అదేంటంటే మనబడి అనేది అందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి దగ్గరలో ఉండే రకంగా మనం ఏదైనా చేయాలి అని చెప్పాను. ఒకప్పుడు పిల్లలు తెలుగు నేర్చుకోవడం కోసం అని చెప్పని అరగంట సేపు ప్రయాణం చేసి 45 నిమిషాలు ప్రయాణం చేసేది వన్ వే, అంత దూరం ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు. కొన్ని మైళ్ళ పాటు ప్రయాణం చేసి తరగతుల కోసం వెళ్ళే పిల్లల కోసం, ఆ కుటుంబాల కోసం అని చెప్పని ఆ ఇబ్బందులు దూరం చేస్తూ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇందాక చెప్పిన విధంగా 300 బడులు ఉన్నాయని చెప్పి అన్నాం కదా. ఇప్పుడు ఏ కుటుంబంకైనా సరే ఈ 35 రాష్ట్రాల్లో, అది కాకుండా కెనడాలో మనకొక 15 బడులున్నాయండి. మనబడి కేంద్రాలని చెప్పంటాం వాటిని. ఏ కుటుంబం, తెలుగు కుటుంబం వారికి ఒక 90% పైగా, 95% పైగా ఏంటంటే, వాళ్ళకి 3-5 మైళ్ళ లోపు దూరంలోనే మనబడి స్కూల్స్ ఉంటాయి. కిందటి సంవత్సరం మాకు మొత్తం మీద 195 స్కూల్స్ ఉంటే, ఈ సంవత్సరం 300 స్కూల్స్ ఉన్నాయి. ఎందుకని చెప్పంటే, మేము ప్రతి ఊరిలోకి, కొన్ని ఊళ్ళల్లో అయితే కనుక మీకు 7, 8, 9, 10 స్కూల్స్ కూడా ఉన్నాయి. ఒక ఊళ్ళో 10 స్కూల్స్ ఉన్నాయి. అంటే మీకు అర్థమవుతుంది ఏంటంటే, ఆ ఊర్లో ఎంతమంది తెలుగు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు, ఎంతమంది తెలుగు కుటుంబాలున్నాయి, పిల్లలున్నారని చెప్పిన ఉద్దేశంతో అవన్నీ కూడా మేము అంచనాలు పెట్టుకొని, మేమందరం చేస్తున్న పని ఏంటంటే, విస్తృతంగా తెలుగు కుటుంబాలకు దగ్గరలోకి మనబడి కేంద్రాలను తీసుకువెళ్ళగలుగుతున్నాం అన్నమాట. ఈ రకంగా చూసుకుంటే ఆ తెలుగు కుటుంబాల వాళ్ళు 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో, జస్ట్ 12 నిమిషాల్లో కూడా పిల్లల్ని హాయిగా వాళ్ళు తీసుకెళ్ళగలుగుతున్నారు. ఎప్పుడైతే మనకి వాళ్ళ కుటుంబాలకి కేంద్రాలు దగ్గరైపోయాయో, వాళ్ళ మనసు కూడా తెలుగు దగ్గరైపోతుంది. వెంటనే పిల్లల్ని దాంట్లో చేర్పిస్తున్నారు. చక్కటి తెలుగు నేర్పిస్తున్నారు. ఈ రకంగా మనకి ఈ 35 రాష్ట్రాలు, కెనడాలో ఉన్న ఒక 15 రాష్ట్రాలు, ఇంకా చాలా దేశాల్లో కూడా వీళ్ళందరూ కూడా ముందు చేసేదేంటంటే, ఇక్కడ మనకొక ఉన్న ఈ ఈ ఈ ఈ పరిసరాల్లో, ఈ నైబర్‌హుడ్‌లో మనకి ఒక 300 మంది తెలుగు కుటుంబాలుంటాయా? సరే, దాని దగ్గరలో మనం పెడదాం. ఆ 300 తెలుగు కుటుంబాల్లో కనీసం ఒక 100 మందొచ్చి వాళ్ళ పిల్లల్ని పంపిస్తుంటారు. అర్థమవుతుందా? సో, ఆ రకంగా మనం ప్రతి కుటుంబానికి దగ్గరలో వెళ్ళడం జరిగింది. ఈ రకంగా మా ఈ గ్రోత్ డెవలప్‌మెంట్ జట్టు మేము చేస్తున్న ఒక అద్భుతమైన ప్రయత్నం, ఎక్స్‌పెరిమెంట్. అది చాలా విజయవంతమైంది. ఏంటి అని చెప్పంటే, వాళ్ళ కుటుంబాల దగ్గర మనబడి తీసుకెళ్ళగలిగితే పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు. ఓకే. అది ఇంకా ముందు ముందు ఇంకా విస్తృతంగా చేస్తాము. ఇప్పుడు 3 మైళ్ళ లోపు ఒక మనబడి స్కూల్ ఉంటున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అది 1 మైళ్ళ లోపు ఒక మనబడి స్కూల్ ఉంటుంది. సో, నీలిమ గారు, మనబడిలో ఇన్ని కుటుంబాలు పార్టిసిపేట్ చేస్తున్నాయన్నారు కదా! సో, మరి ఈ సభ్యులను ఎలా ఉపయోగించుకుంటారు? ఇప్పుడు ఈ ఈ 75% ఆఫ్ మనబడి పిల్లలు ఎవరైతే మాకు ముందుకొచ్చి ఈ బైట్స్ అన్నీ ఇస్తున్నారో, వాళ్ళని గైడ్ చేయటాని కోసం మాకు పేరెంట్స్ సహాయం కావాల్సొస్తుంది. సో, ఇప్పుడు మాకు లైనప్ చేసుకోవాలి కదా! మనకి సంవత్సరం పొడుగునా తెలుగు పండుగలుంటాయి. ఏ పండగప్పుడు ఏ ఫ్లైయర్ కావాలి అన్న లైనప్ పెద్దవాళ్ళు చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ ఆ ఫ్లైయర్‌ని డిజైన్ చేయటం, క్యాన్వా అనే సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి అందంగా డిజైన్ చేసి, ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి, ఎప్పటినుంచో ఇక్కడే ఉన్న కుటుంబాలకి కూడా ఆ ఫ్లైయర్స్‌తో వాళ్ళు కనెక్ట్ అవ్వగలగాలనమాట. కనెక్ట్ అయితే వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. మనబడి అన్నది ఏదో ఉంది కదా అని చెప్పి వాళ్ళకి మైండ్‌లో రిజిస్టర్ అవుతుంది. పదే ఆ ఫ్లైయర్‌ని గాని, ఆ వీడియో బైట్‌ని గాని వాళ్ళని చూడటం వల్ల, సోషల్ మీడియాలో మేము వాటిని పబ్లిష్ చేయటం వల్ల, వాళ్ళకది రిజిస్టర్ అయ్యి వాళ్ళు ముందుకొచ్చి మనబడి వాళ్ళకెప్పుడైతే అవసరం ఉందో, అప్పుడు మనబడిలో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడం జరుగుతా ఉంటుంది. సో, మాకు తల్లిదండ్రుల నుంచి గాని, ఈ స్వచ్ఛంద సేవకులు గాని, ఈ పిల్లలు అందరూ కూడా స్వచ్ఛంద సేవకులే. బాలగురువులున్నారు. బాలగురువులు అంటే ఏంటంటే, మనబడిలో వాళ్ళు ఈ 7 సంవత్సరాలు బాలబడి నుంచి ప్రభాసం ఈ లెవెల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, మళ్ళీ బాలబడిలోనే వాళ్ళు గురువులకి సహాయకులుగా పనిచేస్తా ఉంటారనమాట. ఇలాంటి బాలగురువులను కూడా మేము ట్యాగ్ చేసుకుంటాం. వాళ్ళు బాలగురువులుగా పనిచేయటం వల్ల వచ్చే ఉపయోగాలేంటి? వాళ్ళలో లీడర్‌షిప్ క్వాలిటీస్ పెరుగుతున్నాయి. అనలైజింగ్ పవర్ అండ్
ఒక క్లాస్‌ని ఎలా నడపాలి అనే 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 ఒక ఆలోచన విధానం అన్నమాట. ఇవన్నీ పెరుగుతున్నాయి. అది వాళ్ళకి వాళ్ళ కాలేజెస్‌లో తర్వాత లైఫ్‌లో ఎలా ఉపయోగపడుతది? ఆర్గనైజేషనల్ స్కిల్స్ అంటాం కదా! ఈ స్కిల్స్ అన్నీ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతున్నాయి? ఎలా పెంపొందించుకోగలుగుతున్నారు అన్నవి కూడా మేము క్యాప్చర్ చేసి వీడియో బైట్స్‌లో ఇస్తున్నాము. అండ్ అగైన్ అలుమ్నైస్ ఆర్ రియల్లీ హెల్ప్‌ఫుల్. వాళ్ళు కాలేజ్ లెవెల్స్‌లో ఉన్న కాలేజ్ అయిపోయి ఉద్యోగాలు చేస్తున్నా కూడా they're still coming back and helping us with those video testimonials అన్నమాట. మనబడిలో పిల్లలు ఇప్పటికీ కూడా మనబడిలో చేరవచ్చు. మనకి 19 సెప్టెంబర్ వరకు కూడా మనకి మనబడిలో పిల్లల్ని చేరే అవకాశం ఉందండి. 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు బాలబడి అనే స్థాయిలో ఉంటారు. దాని తర్వాత 6 సంవత్సరాలు పైబడిన పిల్లలు కూడా చేరవచ్చు. 19 సెప్టెంబర్ వరకు చేరాలి. మనబడిలో చేరాలి అని చెప్పంటే manabadi.me/join ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్తే వాళ్ళు శుభ్రంగా చేరొచ్చనమాట. అలాగే తప్పకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం చూసిన వాళ్ళకి ఏమైనా సందేహాలు ఇలాంటివి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మీ సంస్థ గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు, ఇక్కడికి విచ్చేసినందుకు, ఇలాంటి మహత్తర సేవలు అందిస్తున్న ఈ సంస్థకు మనందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాము. ప్రసాద్ గారు, నీలిమ గారు, థాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ మై షో.